ఆల్రెడీ 10 మెంబర్స్ వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పండి. Today we are going to discuss about wind turbines. I think it is fifth topic in common paper. Fifth chapter. Fourth unit కామన్ పేపర్. భగవాన్ సార్ కామన్ పేపర్ చెప్తున్నారు, కానీ ఇది ప్రాక్టికల్ క్లాస్ అవటం వలన 3 అవర్స్ ఆయన కంటిన్యూస్ గా చెప్పలేరు కనుక నేను మధ్యలో క్లాస్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ రిలేటెడ్ టు wind energy. First of all, what is wind energy? Transfer of air from high pressure area to low pressure area. It contains some kinetic energy. That air is called wind. అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతానికి ప్రయాణిస్తున్న గాలి కైనెటిక్ వేగం అంటే గతి శక్తిని కలిగి ఉంటుంది. అలా గతి శక్తిని కలిగి ఉన్నటువంటి గాలిని మనం ఏమంటామంటే విండ్ అంటాం. మీకు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ చెప్పిన ప్రీవియస్ క్లాసుల్లో విండ్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తారు, విండ్ అనేది ఏ విధంగా రెన్యూవబుల్ ఎనర్జీ అవుతుంది అన్న విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. నేను ఇదివరకు క్లాసులో చెప్పాను, అలాగే భగవాన్ మాస్టర్ కూడా చెప్పుకుంటారు. అయితే విండ్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది? ద విండ్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దీని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటటువంటి ఆ ప్రొసీజర్ లేదా ఆ సిస్టమ్కి మనం ఏం పేరు పెడతామంటే విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ అంటారు. విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. దీన్ని షార్ట్ ఫామ్ లో ఏమని పిలుస్తామంటే WECS. ఏమంటామంటే వెక్స్, విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్. ఈ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అన్నా, విండ్ టర్బైన్ అన్నా, విండ్ మిల్ అన్నా ఒకే కాన్సెప్ట్. కాకపోతే ప్రెసెంట్ టైంలో మనం విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం కోసం వాడుతున్నాం. పూర్వకాలంలో విండ్ ఎనర్జీతో అగ్రికల్చర్లో విండ్ ఎనర్జీని బాగా యూజ్ చేశారు. మీరు సాధారణంగా దీనిని పూర్వకాలం ఏవైనా మూవీస్లో మీరు చూసుంటారు. ఈ టర్బైన్స్ తిరగడం ద్వారా వాటర్ను పంప్ చేయడం, ఈ టర్బైన్స్ తిప్పడం ద్వారా ఈ గ్రెయిన్స్ని గ్రైండ్ చేయడం లాంటి ఆ ప్రొసీజర్ మీరు చూసుంటారు. ఆ కారణం చేత వాటికి అప్పట్లో విండ్ మిల్స్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఈ వెక్స్ అన్న కాన్సెప్ట్ దేనికి సంబంధించింది? విండ్ మిల్స్ అన్నా, విండ్ టర్బైన్స్ అన్నా ఏదైనా ఒకటే కాన్సెప్ట్. ఈరోజు మనం వెక్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వెక్స్ గురించి మనం నేర్చుకుందాం. వెక్స్ మీన్స్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్. ఈ వెక్స్ అనేవి 2 టైప్స్. ఒకటోది హారిజాంటల్ యాక్సిస్ టర్బైన్స్ అని, తర్వాత వెర్టికల్ యాక్సిస్ టర్బైన్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. హారిజాంటల్ యాక్సిస్ టర్బైన్స్, వెర్టికల్ యాక్సిస్ టర్బైన్స్. దీనికి మీకు ఒక పిక్చర్ చూపిస్తాను చూడండి. దీనిలో చూడండి,
5 విండ్ టర్బైన్స్ కనిపిస్తున్నాయి. 3 ఈ 3 కూడా హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్, దానినే HAWT అంటారు, హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. వీటికి ఈ టర్బైన్స్ తిరిగేటువంటి హారిజాంటల్ గా ఉంటుంది. హారిజాంటల్ గా అంటే భూమి సమాంతరంగా ఉంటుంది, నేను పటంలో చూపిన విధంగా. కనుక వీటికి హారిజాంటల్ యాక్సెస్ టర్బైన్స్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా రైట్ సైడ్ ఇంకో 2 టర్బైన్స్ జరిగింది. వీటిని ఏమంటామంటే వెర్టికల్ టర్బైన్స్ అంటారు. ఇక్కడ తిరిగేటటువంటి ఆ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఆన్ స్క్రీన్. ఆ యాక్సిస్ ని బేస్ చేసుకొని ఆ విండ్ టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. ఈ యాక్సిస్ అనేది భూమికి ఎలా ఉంది, వెర్టికల్ గా ఉంది. అందువలన దీన్ని ఏమని పిలుస్తామంటే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అని అంటాం. వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ హారిజాంటల్ యాక్సెస్ కన్స్ట్రక్షన్ ఏంటి, దాని తాలూకు వర్కింగ్ ఏంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ వర్డ్స్ వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, దాని కన్స్ట్రక్షన్, దాని వర్కింగ్, రెండింటి యొక్క కంపారిజన్ డిస్కస్ చేద్దాం. రెండింటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అంటే ఈ రెండింటి మధ్య దేని వలన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, దేని వలన ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు ద వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్, we have to discuss about horizontal axis wind turbines. Of course, horizontal axis wind turbine is most useful than vertical axis wind turbines. అందువల్లనే మనం హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ గురించే ఎక్కువగా డిస్కస్ చేస్తాం. హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడదాం. సో ప్రధానమైనటువంటి భాగాలు, మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ మనకు బయటికి కనిపించేది టర్బైన్స్ యొక్క వింగ్స్. టర్బైన్స్ యొక్క వింగ్స్ తర్వాత దానికి చేయబడినటువంటి కనెక్ట్ చేయబడినటువంటి షాఫ్ట్. ఈ షాఫ్ట్ అనేది 2 టైప్స్. ఇది మీకు డయాగ్రమాటికల్ గా మళ్ళీ చూపిస్తాను. ఈ షాఫ్ట్ అనేది 2 టైప్స్. ఒకటవది లో స్పీడ్ షాఫ్ట్, రెండవది హై స్పీడ్ షాఫ్ట్. నేను చెప్పినప్పుడు మీకు క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది, మళ్ళీ డయాగ్రమాటికల్ గా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసినప్పుడు స్పష్టంగా ఆ డయాగ్రామ్ చూసి వినండి. విన్నప్పుడు ఖచ్చితంగా ఓన్ వర్డ్స్ లో మీరు రాయగలుగుతారు. రైట్. ఈ షాఫ్ట్ కనెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ మోటార్, విద్యుత్ జనరేటర్ మనం కనెక్ట్ చేస్తాం. అయితే దీనిని కంట్రోల్ చేయడం కోసంకి లేదా దీన్ని డైరెక్ట్ చేయడం కోసంకి మరికొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి ఎనిమోమీటరు, తర్వాత యా కంట్రోలు, వీటన్నిటి గురించి కూడా దీనిలో మనం డిస్కస్ చేద్దాం. మధ్యలో సిగ్నల్ కట్ అయింది.
ఇక్కడ చూడండి, ట్రిపుల్ బ్లేడ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. చూడండి, ఇక్కడ ట్రిపుల్ బ్లేడ్ ఉన్నటువంటి ఒక విండ్ టర్బైన్ చూపించాం, అది కూడా హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఈ విండ్ టర్బైన్ ని ఒక షాఫ్ట్ కి కనెక్ట్ చేసాం మనం, షాఫ్ట్ కి కనెక్ట్ చేసాం. అక్కడ నుండి గేర్ బాక్స్ కనెక్ట్ చేశారు వీళ్ళు. ఈ గేర్ బాక్స్ లోనే 2 షాఫ్ట్లు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మనం హై స్పీడ్ షాఫ్ట్ అని, లో స్పీడ్ షాఫ్ట్ అని చెప్పి అంటాం. మన గేర్ బాక్స్ కనెక్ట్ చేయడం ద్వారా ఈ షాఫ్ట్ యొక్క స్పీడ్ ని పెంచడమే కారణం. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ షాఫ్ట్ అంటే యాక్సిస్ రాడ్ అనమాట. దీనిని విద్యుత్ మోటార్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ దీని నుండి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది దీని జరుగుతుంది. దీనిని మరింత స్పష్టంగా చూపించడానికి టోటల్గా కంప్లీట్ పిక్చరైజేషన్ ఉన్నటువంటి ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని స్పష్టంగా మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. విండ్ యొక్క డైరెక్షన్ చూడండి, అక్కడ 2 యారో మార్కుల్లో చూపించాను. విండ్ ఆ విధంగా డైరెక్షన్ లో వస్తుంది. ఇది ఒక విండ్ టర్బైన్, ఈ పైకి ఒక విండ్ టర్బైన్, అవతల వైపు ఇంకొక ఈ విండ్ బ్లేడ్, ఇటు ఒక విండ్ బ్లేడు, పై దిశలో ఒక విండ్ బ్లేడు, అటువైపు ఇంకో విండ్ బ్లేడు ఉంది. ఆ విండ్ బ్లేడ్స్ దేనికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి? మొదటిగా ఓ లో స్పీడ్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయబడ్డాయి. లో స్పీడ్ షాఫ్ట్ కి, షాఫ్ట్ అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రాడ్, ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎర్త్, సో ఇట్ ఈస్ ఎ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అంటాం. ఆ షాఫ్ట్ లో స్పీడ్ షాఫ్ట్ అనమాట, అంటే టర్బైన్ ఆ వింగ్స్ తిరిగినప్పుడు స్లోగా తిరిగేటటువంటి షాఫ్ట్. దానిని గేర్ బాక్స్ కనెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి, దీనికి ఇది ఎక్కువ రేడియస్ ఉన్నటువంటి గేర్ బాక్స్ అనమాట, అంటే ఎక్కువ రేడియస్ ఉన్నటువంటి వీల్ అనమాట. దానిని లో రేడియస్ ఉన్నటువంటి కింద ఇంకొక వీల్ ఉంది, దానికి లింకప్ చేసాం. ఇది 1 టైం తిరిగితే దాదాపు ఆ క్రింద ఉన్నది దాని రేడియస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరుగుతుంది. 3 టైమ్స్ 5 టైమ్స్ అనేది ఆ కింద ఉన్నటువంటి ఆ వీల్ యొక్క రేడియస్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. మీరు చూడండి, సైకిల్ తాలూకా కన్స్ట్రక్షన్ ముందు పళ్ళు చక్రాన్ని ఏమంటామంటే గేర్ వీల్ అంటాం. వెనక నుండేటటువంటి ఆ టూత్డ్ వీల్ ఏమంటామంటే ఫ్రీ వీల్ అంటాం. మనము దేనికి ఆ పెడల్ అనేవి కనెక్ట్ చేసి ఉన్నాయో అది 1 టైం తిరిగినప్పుడు, ఆ గేర్ వీల్ 1 టైం తిరిగినప్పుడు ఫ్రీ వీల్ అనేది 3 టైమ్స్ తిరుగుతుంది అన్నమాట. అందువల్లనే సైకిల్ అనేది స్పీడ్గా వెళ్ళగలుగుతుంది. సిమిలర్ సిస్టమ్ ఇక్కడే లో స్పీడ్ షాఫ్ట్ కనెక్ట్ చేసింది గేర్ వీల్ అనుకోండి. ఆ క్రిందన ఉన్నటువంటిది హై స్పీడ్ షాఫ్ట్ అంటారు, దానికి కనెక్ట్ చేసిందని ఫ్రీ వీల్ అనుకోండి. పైన ఉన్నటువంటి లో స్పీడ్ షాఫ్ట్ ఒక్కసారి తిరిగినప్పుడు క్రిందన ఉన్నటువంటి హై స్పీడ్ షాఫ్ట్ అనేది 3 టైమ్స్ 4 టైమ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ మెజర్మెంట్ ని బట్టి తిరుగుతుంది అనమాట. ఆ హై స్పీడ్ షాఫ్ట్ ని దేనికి కనెక్ట్ చేస్తామంటే విద్యుత్ మోటార్ కనెక్ట్ చేస్తాం. అది పటంలో చూపించబడింది. ఈ విద్యుత్ మోటార్కి కనెక్ట్. విద్యుత్ మోటార్ ఏం చేస్తుంది? విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దీని యొక్క మెకానిజం అంతా ఆల్రెడీ మ్యాథ్స్ చెప్పుకుంటారో లేదా నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అంటే ఏంటో మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వెనక భాగంలో మనం ఒక ఎనిమోమీటర్ని చూడొచ్చు. ఎనిమోమీటర్ అంటే దిస్ ఈస్ 3 కప్స్ అరేంజ్మెంట్, పైన 3 కప్పుల్లో ఉంటాయి అన్నమాట. అది గాలి యొక్క డైరెక్షన్ ని మరియు
అదే విండ్ యొక్క డైరెక్షన్ ని మరియు దాని యొక్క స్పీడ్ ని రెండింటిని కూడా మెజర్ చేస్తుంది. మెజర్ చేసి హై స్పీడ్ అయిపోయినప్పుడు, విండ్ యొక్క మరీ ఎక్కువైనప్పుడు లోపల బ్రేక్ డౌన్ కి సమాచారాన్ని అందించి ఈ టర్బైన్స్ తిరగకుండా చేస్తుంది. అలా చెయ్యకున్నట్లయితే మొత్తం ఆ సిస్టమ్ అంతా పాడైపోయే ఛాన్స్ ఉంది. అందుకోసం ఇక్కడ నుండి నేను టిక్కి పెడుతున్నాను చూడండి, ఆ ఎనిమోమీటర్ని వాడతారు. ఎనిమోమీటర్ ఏం చేస్తుంది? విండ్ డైరెక్షన్ ని తెలియజేస్తుంది మరియు విండ్ స్పీడ్ని తెలియజేస్తుంది. విండ్ స్పీడు బాగా ఎక్కువైపోతే ఏం జరుగుతుంది? ఈ సిస్టమ్ మొత్తం ఏదైతే ఇక్కడ మన సిస్టమ్ అనుకుంటాం, సిస్టమ్ అంతా కూడా చెడిపోతుంది. చెడిపోయి మరలా కొత్తది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి రావచ్చు, లేదా మరమ్మతులకు గురవచ్చు, రిపేరింగ్ గురవచ్చు. సో అలా కాకుండా లోపల బ్రేక్ డౌన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ దానికి సమాచారం ఇవ్వడం ద్వారా పూర్తిగా టర్బైన్స్ తిరగకుండా, సిస్టమ్ చెడిపోకుండా కంట్రోల్ చేస్తుంది. మరి విండ్ యొక్క డైరెక్షన్ తో ఏం తెలియజేస్తుంది? విండ్ డైరెక్షన్ బేస్ చేసుకునే ఈ వింగ్స్ తిరుగుతాయి అన్నట్టు. దానికి అనుకూలమైనటువంటి డైరెక్షన్ లో విండ్ రాకపోతే వింగ్స్ తిరగవు. సో దానికోసంకి ఈ మొత్తం పార్ట్ అంతటిని, అంటే దీనిలో ఏమేమి ఉన్నాయి? షాఫ్ట్, గేర్ బాక్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్. ఈ మొత్తం భాగాన్ని ఏమంటామంటే నైసిల్ అని పిలుస్తారు. నైసిల్ అని పిలుస్తారు. ఈ నైసిల్ క్రింద భాగంలో ఒక యా కంట్రోల్ అనేది ఉంటుంది. ఏముంటుంది? యా కంట్రోల్, YAW, యా కంట్రోల్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఎనిమోమీటర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు తన యొక్క డైరెక్షన్ ని మార్చుకుంటూ ఉంటుంది. ఎలా మార్చుకుంటుంది? ఏ డైరెక్షన్ లో అయితే వింగ్స్ తిరుగుతాయో ఆ డైరెక్షన్ కి అనుగుణంగా, అంటే విండ్ డైరెక్షన్ కి కన్వీనియంట్ గా పైన ఉన్నటువంటి ఆ వింగ్స్ ని మారుస్తూ ఉంటుంది ఆ యా కంట్రోల్ అనేది. ఆ యా కంట్రోల్ ఎలా జరుగుతుంది? ఎనిమోమీటర్ నుండి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో జరుగుతుంది అన్నట్టు. మీరు ఎంతవరకు హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్ యొక్క కన్స్ట్రక్షన్ ఏంటనేది చూశారు. అయితే ఈ మొత్తం ఈ నైసిల్ మరియు ఈ వింగ్స్ వీటిని అంతటినీ కలిపి ఒక టవర్ కనెక్ట్ చేస్తారు. హైట్ గా ఉండేటటువంటి ఒక టవర్ కి కనెక్ట్ చేస్తారు. అది మీరు ఫస్ట్ ఫిగర్ లో చూస్తున్నారు. ఆ టవర్ క్రింద భాగంలో ఇన్వర్టర్ ని కనెక్ట్ చేస్తారు. టవర్ యొక్క క్రింద భాగంలో ఇన్వర్టర్ ని కనెక్ట్ చేస్తారు. ఆ టవర్ గుండా ఈ ఎలక్ట్రిక్ లైన్స్ అన్నమాట. ఎలక్ట్రిక్ లైన్స్ మీన్స్ ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఆ టవర్ ఇంటర్నల్ గా క్రిందకు పంపిస్తారు. క్రిందన ఇన్వర్టర్ అనేది ఉంటుంది. ఇది టోటల్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. అలాగనే ఇది ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయబడిందో సిమిలర్ వే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ కూడా అలాగనే కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. దాని ఫంక్షన్ కూడా సేమ్. కాకపోతే దానికి దీనికి ఉన్నటువంటి ఒక వేరియేషన్ ఏంటంటే మనం ఏవైతే పర్టికులర్ గా చెప్పుకున్నటువంటి ఈ నైసిల్, అంటే దానిలో ఉన్నటువంటి స్పీడ్ షాఫ్ట్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఎలక్ట్రిక్ మోటార్ కానీ ఇవన్నీ కూడా టవర్ పై భాగంలో కాకుండా టవర్ ఈ భూమి పైన దాన్ని అరేంజ్ చేస్తారు. అలా అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే వెర్టికల్ యాక్సెస్ అనేది భూమికి ఎత్తగలా ఉంటుంది, వెర్టికల్గా ఉంటుంది. పైన బ్లేడ్స్ తిరుగుతున్నప్పుడు ఆ రాడ్ కంటిన్యూస్ గా ఎర్త్ వరకు రొటేట్ అవుతూనే ఉంటుంది.
కనుక షాఫ్ట్ కానీ ఈ నైసిల్ కానీ ఇవన్నీ కూడా ఎర్త్ మీద అరేంజ్ చేసుకుంటాం. అందువలన ఎలక్ట్రిక్ పవర్ ఈ వెక్స్ అనేవి ఎప్పుడైనా చెడిపోయిన సందర్భంలో, వెక్స్ మీన్స్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్స్ మీన్స్ ఈ విండ్ టర్బైన్స్ ఏదైనా చెడిపోయిన సందర్భంలో దానిని క్రిందకి దించి మళ్ళీ దాన్ని రిపేరింగ్ చేసి మళ్ళీ ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలోన వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ విషయంలో. అదే హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ అయితే పైన ఉంటాయి కనుక వాటిని క్రిందకి తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవమైనది ఇంకొక చిన్న విషయం, బిఫోర్ గోయింగ్ టు ద డిఫరెన్సెస్ ఆర్ కంపారిజన్స్ we should talk about the yaw control. సాధారణంగా హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అనేవి గాలి యొక్క డైరెక్షన్ కి అనుకూలంగా సర్దుకుంటూ ఉంటాయి. దేన్ని యూజ్ చేసి ఆ యా తీసుకుంటున్నాం సమాచారాన్ని తీసుకుంటాం. అయితే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ అనేది విండ్ యొక్క వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ విషయంలో అవసరం లేదు. అందువల్ల అదొక కాంపోనెంట్ which control the direction of the turbine blades conveniently adjusted to the wind direction. ఈ రెండింటి మధ్య మనం నేను కొన్ని కంపారిజన్స్ రాశాను, వాటిని చూడండి. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్, వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్. హారిజాంటల్ విండ్ టర్బైన్స్ కి టవర్ రిక్వైర్డ్. అదే వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ కి నో టవర్. దట్ మీన్స్ టవర్ ఎలా తిరుగుతాయి? చాలా స్పీడ్గా తిరుగుతుంటాయి. వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ లో స్పీడ్తో తిరుగుతాయి. కాకపోతే దానికి దీనికి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటంటే హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ యా కంట్రోల్ లేకపోతే ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే తిరుగుతాయి. ఇంకో డైరెక్షన్ లో కానీ విండ్ వచ్చినట్లయితే తిరగవు. బట్ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అలా కాదు, ఏ డైరెక్షన్ లో విండ్ వచ్చినా సరే ఖచ్చితంగా తిరుగుతాయి. నెక్స్ట్ మోర్ కాస్ట్. ఏది మోర్ కాస్ట్ అయింది? హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అనేది మోర్ కాస్ట్. వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అనేది లెస్ కాస్ట్, తక్కువ ఖర్చుతో కూడుకుంది. హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ నీడ్ మోర్ మెయింటెనెన్స్. ఇట్ నీడ్స్ మోర్ మెయింటెనెన్స్, దానికి ఎక్కువ మెయింటెనెన్స్ కావాలి. అదే వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ అనేవి లెస్ మెయింటెనెన్స్. ఇక్కడ చూడండి, హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ రిక్వైర్స్ యా కంట్రోల్. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ వెర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్ కి అటువంటి యా కంట్రోల్ అనేది రిక్వైర్డ్ కాదు. మోర్ పవర్ జనరేషన్ పాసిబుల్ ఇన్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్స్. లెస్ పవర్ జనరేషన్ ఈజ్ పాసిబుల్. తక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడ? వెర్టికల్లో. అదే హారిజాంటల్ అయితే ఎక్కువగా
ఉత్పత్తి చేయొచ్చు అన్నాడు. ఇది ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్. కాకపోతే మనకి దేని వల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉందో దానిని మనం ప్రిఫర్ చేయాలి. బట్ మనము ఫ్రీక్వెంట్గా లేదా థరోగా చూసేవి ఏంటంటే వెర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. వాటినే ఎందుకు ఎక్కువ చూస్తామంటే వాటిని తక్కువ వేగం కలిగినటువంటి ఏ తక్కువ విండ్ యొక్క స్పీడ్ తక్కువగా ఉన్నటువంటి ఏ పొజిషన్లో అయినా సరే మనం దాన్ని ఫిట్ చేసుకోవచ్చు. కానీ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ మాత్రం ఖచ్చితంగా కొన్ని పర్టికులర్ ప్లేసుల్లో మాత్రమే ఫిక్స్ చేయాలి. అటువంటి పర్టికులర్ ప్లేస్లు ఏంటంటే ఎప్పుడైనా విండ్ టర్బైన్ తిరగాలంటే మినిమం స్పీడ్ 3 to 4 మీటర్ పర్ సెకండ్, 3 to 4 మీటర్ పర్ సెకండ్ అది తిరగడం స్టార్ట్ అవుతుంది. బట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పలేము. అంతకంటే ఎక్కువ స్పీడ్ అయినప్పుడు అరౌండ్ ఒక 12 to 15 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక క్వాలిటీ అయినటువంటి లేదా రిక్వైర్డ్ ఎలక్ట్రిసిటీని అది ప్రొడ్యూస్ చేస్తుంది. రిక్వైర్డ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హారిజాంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్ తిరగాలంటే హై స్పీడ్ నెసెసిటీ. విండ్కి హై స్పీడ్ ఉండాలి లేదా హై ఎనర్జీ. హై స్పీడ్ ఉంటేనే హై ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే దానికి ఉన్నది కైనెటిక్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీకి వెలాసిటీ ఎక్కువైతే ఆటోమేటిక్ కైనెటిక్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² కనుక వీటిని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామంటే వీటిని ఏ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తామంటే విండ్ తాలూకా విండ్ ఏ ప్రాంతాల్లో అయితే అధికంగా ఉంటుందో. ఎక్కడ ఉంటుంది? కొండలపైన, పర్వతాలపైన, సముద్ర తీర ప్రాంతాలలోనూ ఈ విండ్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విండ్ టర్బైన్స్ ని ఇన్ జనరల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ మౌంటైన్స్, ఆన్ హిల్స్ ఆర్ ఎట్ సీ షోర్. సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని మనం చూస్తూ ఉంటాం. కారణం అటువంటి ప్రాంతాలలో మాత్రమే at that particular place only we get more power. వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి, దీని మెయింటెనెన్స్ అయితే తక్కువే. బట్ దీని ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం ఒకసారి దానిని ఆ ప్రాంతంలో స్థాపించడం కోసం ఎస్టాబ్లిష్మెంట్కి హై కాస్ట్ ఖర్చు అవుతుంది. మోర్ ఎక్స్పెన్సివ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ బట్ లెస్ ఎక్స్పెన్సివ్ టు మెయింటైన్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా దాన్ని మెయింటైన్ చేయడానికి, దాన్ని పర్యవేక్షించడానికి మాత్రం లెస్ కాస్ట్. వన్స్ దానిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి ఇవ్వాల్సినటువంటి రా మెటీరియల్ అంటూ ఏం లేదు తిరగడం కోసం. వాటికి అది న్యాచురల్గా వచ్చేటటువంటి ఆ విండ్ వలనే తిరుగుతుంది కనుక దాని మెయింటెనెన్స్ తగ్గుతుంది అన్నట్టు. మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. అయితే వీటి నుండి వచ్చేటటువంటి విండ్తోనే పూర్తిగా మనం సర్వైవ్ అవ్వగలమా అంటే లేదు. ఇంకా మరింత డెవలప్ అవ్వాల్సింది ఉంది. అందుకే ఓన్లీ విండ్ పైన మాత్రమే మనము పూర్తిగా ఆధారపడట్లేదు. అన్ని రకాల సోర్సెస్ మీద కూడా మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎస్పెషల్ మోర్ పవర్ ఏంటంటే మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ప్రస్తుతానికి పొందుతూ ఉన్నాం. కానీ దానిపైన ఆధారపడడం అనేది, ఆ డిపెండెన్సీ అంత మంచిది కాదు. ఫ్యూచర్లో ఏవైతే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి పూర్తిగా జీరో స్టేజ్కి వెళ్ళిపోతాయో ఆ రోజు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రావడానికి ముందే మనం ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ సోర్సెస్ అయినటువంటి సోలార్ పవరు, విండ్ పవరు, అలాగనే
ఓషియన్ థర్మల్ పవర్ కానీ, ఓషియన్ టైడల్ పవర్, వేవ్ ఎనర్జీ, ఇటువంటి వాటిపైన మనం డిపెండ్ అవ్వటం ద్వారా ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ని మనం సర్వైవ్ చేసుకోగలం, వాటిని మనం కాపాడగలుగుతాం. తరువాత ఈ విండ్ టర్బైన్స్ అన్నింటినీ కూడా జనారణ్యాలు, ఉదాహరణకి ఏంటంటే ప్రజల నివాసం ఉండే ప్రాంతాల్లోనూ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, అటువంటి ప్రాంతాలలోను, అడవులు ఉన్నటువంటి ప్రాంతాలలోని వీటిని ఎస్టాబ్లిష్ చేయకూడదు. అవి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ప్రాంతాలు అంత అనుకూలమైనవి కాదు. అలా ఎస్టాబ్లిష్ చేయటం వల్ల దాని నుండి మనం పొందినటువంటి పవర్ అయితే ఎక్కువగా ఉండదు, దాని ఎక్స్పెన్సివ్ ఎక్కువైపోతుంది. దాంతో ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సివ్ ఎక్కువయ్యి మనం పొందేటటువంటి ఎనర్జీ తక్కువ అవుతుంది. కనుక మనం వీటిని మన పరిసర ప్రాంతాల్లో చూడకపోవడానికి కారణం కూడా అదే. వీటిని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఖచ్చితంగా హై స్పీడ్ విండ్ అయినటువంటి టాప్ ఆఫ్ ది హిల్స్ ఆర్ మౌంటైన్స్ ఆర్ seashore places suitable to establish the wind turbines, especially horizontal axis wind turbines. మీరు ఏదైతే ప్రాక్టికల్ క్లాస్ ఉందో ఆ క్లాసులో కొన్ని క్లాసులు నేను తీసుకుంటాను. భగవాన్ మాస్టర్ చెప్తారని మీరు ఆలోచించకుండా నేను ఎప్పుడైతే మెసేజ్ పెడతానో ప్రాక్టికల్ క్లాసుల్లో నేను కామన్ పేపర్ నేను చెప్తాను కనుక మీరు వెంటనే అటెండ్ అవ్వండి. ఓకేనా?